ఆయనకి చెప్పుకుంటాడు. తెలుసా, వాళ్ళు నిన్ను ఏం చేస్తారు? గాయపరుస్తారు. దయచేసి ప్రార్థనా పరులైన వాళ్ళకి చెప్పండి, ప్రార్థన చేసే విశ్వాసాలు చెప్పండి. ఎగతాళి చేసే వారికి, అవమానపరిచే వారికి, బాగా సిగ్గొచ్చిందిలే వాడికి, బాగా సిగ్గొచ్చింది దానికి అని నిన్ను ఎగతాళి చేస్తారు. చెప్పొద్దు. నీకెన్ని సమస్యలున్నా రహస్యంగా, సీక్రెట్ గా నీ తలుపులు వేసుకొని ప్రభువుకు చెప్పు. ఆయన నీ ప్రార్థనలకు ఇచ్చి నీకున్న శ్రమను తొలగిస్తాడు. లేదా ప్రార్థనా పరులైన వారి, నీ మేలు కోరే వారిని, మంచి విశ్వాసులైన వారికి నీ గురించి చెప్పు, నీ సమస్య గురించి చెప్పు, నీ కష్టం గురించి చెప్పు, ప్రార్థన చేస్తారు. అందుకోసమే దైవజనుడు ప్రియులారా ఈ మీదకి ఆ మాట చెప్పాడేమో, ఎక్కడ నిలవద్దు, నేరుగా నువ్వు ఇంటికి వెళ్ళి వస్తాన్నాడు. అక్కడ కూర్చోద్దు, ఎక్కడ మాట్లాడొద్దు. అంటే ఎందుకు ఆ మాట చెప్పాడంటే, దేవుని యొక్క నామము అవమానపరచబడుతుందని చెప్పి దేవుడు ఖచ్చితంగా ఈమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా బ్రతికిస్తాడనే విశ్వాసం దైవజనుడిది.